అందరు ఎలా ఉన్నారు? నాకైతే గట్టిగా ఆకలేస్తుంది. దీప్ అయితే పడుకొని ఉంది. ఏందో లేపుదాం ఇప్పుడు. హలో మేడం, లే ఇంకా. వీడియో తీస్తున్నావా? అవును. ఏమైంది? నాకు ఆకలేస్తుంది. ఏదన్నా మంచిగా వండియచ్చు కదా, చికెన్ మటన్. అబ్బా నేను ఫుల్ బయటకు వెళ్ళొచ్చా, ఫుల్ ఇట్లా అలసిపోయినట్టుంది. బయట చాలా వేడి ఉంది, చాలా వేడి బయట. అసలు గ్రాసరీస్కి వెళ్ళొచ్చానా? ఎందుకు ఆకలేస్తుందా? గట్టిగా ఆకలేస్తుంది నాకైతే ఇప్పుడు. ఏముండాలి? చికెన్ మటన్, చికెన్ ఫ్రై. చికెన్ మటన్ వెజ్ వండుకుందాం కదా ఏదైనా. ఏముంటావు వెజ్లో? వెజ్ పులావ్, పన్నీర్ వేసి వెజ్ పులావ్ వండుతా, బాగుంటుంది. ఓకే పద మరి. సరే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి లేచి నీకు వండాలంటే నాకు చాయ్ కావాలి. నువ్వు చాయ్ చేస్తే నేను వండిస్తా. ఓకే పద. హలో దీపా, టీ రెడీ. ఎక్కడుందో ఏంటో. ఓ ఇక్కడేం చేస్తున్నావు? ఒక పులావ్ వండి అంటే నన్ను ఊరంతా తిప్పుతున్నావు కదా. కావాలా వద్దా? వండాలా వద్దా? అందుకే చేసా. బాగుంది టీ. బాగుంది. బాగుందా? ఈ ఫ్లవర్ స్మెల్ చూడు. మనం లాస్ట్ ఇయర్ పెట్టాం కదా చెట్టు, ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చింది. అది ఎట్లుంది? ఎగ్జాక్ట్ గా మల్లెపూల జాస్మిన్ ఫ్లవర్ లా ఉంది. జాస్మిన్ ఫ్లవర్ లానే ఉంది కదా. ఏంటి ఫ్లవర్? అదా, అది జాస్మిన్ ఫ్యామిలీదే, గార్డెనియా అనేసి. ఓ గార్డెనియానా? ఓ ఇలా స్మెల్ ఉంటదా దాంది? సేమ్ మల్లెపూలానే ఉంది కదా. అవును. ఆ చెట్లకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి తెలుసా? ఇలాంటివి చూపిస్తారా? సరే నువ్వు వెళ్ళి చూసి రావచ్చు కదా. అరే రా, అక్కడ ఎన్ని ఫుల్ చాలా చాలా ఫ్లవర్స్ వచ్చాయి. ఎంత పెద్దగా ఉన్నాయి చూడివి. సరే అదే చెట్టు. ఇది ఫస్ట్ టైం ఫ్లవర్స్ వచ్చింది మనకి. లాస్ట్ ఇయర్ పెట్టాం మనం. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడు. అది ఇంకా పీకొద్దు. చూడు మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది గార్డెనియా అనేసి జాస్మిన్ ఫ్యామిలీదే, పెద్ద ఇట్లా వైల్డ్ జాస్మిన్ ఇది బేసికలీ. ఇటు ఇక్కడ ఆరిజోనాలో చాలా ఎక్కువ వస్తుంది. స్మెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఈ సీజన్లో, స్ప్రింగ్ సీజన్లో ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. అంత మంచి ఫ్లవర్ని అలా చేస్తున్నావు కదా. అయిపోయిందా టీ తాగడము? ఇంకా నా పని అయిపోయింది. ఇప్పుడు నువ్వే కుకింగ్ పదా. మంచి టేస్ట్ చేయలేవు అనుకో, అప్పుడు ఉంటుంది నీకు. ఓకే, మిరపకాయలు టమాటాలు ఈ రెండే చాలా. అరే ఇది కొత్తిమీర, కొరియాండర్, సారీ కొత్తిమీర, మింట్ తీసుకురావడం మర్చిపోయా. గ్రాసరీస్కి వెళ్ళిన ఉన్నాయి ఇవాళ. వెళ్ళా కానీ ఆ రెండే మర్చిపోయి. వెళ్ళి తెచ్చుకుందామా ఫాస్ట్గా? సరే పద. ఇంటి పక్కన ఈ ఫ్రైస్ ఉండడము మాకైతే చాలా బ్లెస్సింగ్. లేదంటే ఏదైనా దూరం ఉంది అంటే ఇలాంటి టైంలో అన్ని 20 minutes అట్లా వెళ్ళాలంటే చాలా కష్టం. మొత్తానికి అయితే స్టోర్కి తీసుకొచ్చావు నన్ను. మళ్ళీ బయటికి వెళ్ళొద్దు అనుకునే వాళ్ళ. కొత్తిమీర ఓకే, వెజ్జీస్ సెక్షన్ ఇక్కడ ఉంది. యా, ఫ్రెష్గా ఉన్నాయి. యా, ఈ రెండు పెట్టేసుకో. మింట్, మింట్ ఎక్కడ? ఓకే ఇక్కడ ఉంది, ఆర్గానిక్ మింట్. ఓకే, రెండు కావాలి. ఒకటి చాలు అనుకుంటా. అవును అవును, ఇక్కడ ఇలాంటి పెప్పర్సే ఉంటాయి మనకి. ఈ చిల్లీస్ దొరకవు ఇక్కడ. వీళ్ళు కూడా పెడుతున్నారు అనుకుంటా, ఏదో హెబినారో పెప్పర్స్. తీసుకెళ్దాం మళ్ళీ. వద్దు, ఆల్రెడీ ఇంట్లో ఉన్నదే వేస్ట్. యా, క్యూకుంబర్ తీసుకుందాం, మనకి రైతాకి బాగుంటుంది. యా,
సన్సెట్ టైం. ఇప్పుడు కొంచెం చల్లగా అవుతుంది. చాలా వేడి ఉండే ఈరోజు. వస్తున్నా పదా. ఈ అపార్ట్మెంట్స్ అయితే చాలా ఫాస్ట్ గా కట్టేశారు కదా, విత్ ఇన్ 6 months. అవును, లీజింగ్ నవ్వని కూడా ఉంది. కావాలంటే నువ్వు లీజ్ చేయొచ్చు అక్కడ వెళ్ళి. ఎందుకో నన్ను బయట వేయాలనుకుంటున్నావా ఏంటి? అవును. పోలన్ సీజన్ అయిపోయినట్టుంది. మొత్తం చెట్లంతా గ్రీన్ అయిపోయింది. సమ్మర్ స్టార్ట్ అయిపోతున్నట్టే ఇంకా. అంతే, ఇంకా పోలన్ అయిపోయిందంటే ఇంకా సమ్మరే. సూర్యరావు తగతగలాడతాడు. ముందే మనకి సమ్మర్లు గట్టిగా ఉంటాయి ఇక్కడ. నిప్పులతో తాండవం చేస్తాడు. తొందరగా చాపింగ్ చేసి కుకింగ్ స్టార్ట్ చేసేయాలి, లేట్ అయిపోతుంది. ఇదేంటిది ఇదేంటిది ఏదో తెచ్చావు? యాపిల్. ఏం యాపిల్ ఇది? ఇట్లుందా? ఎల్లో కలర్ ఉంది ఏంటి? ఓపెల్ యాపిల్ అని స్వీట్గా ఉందాం, ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చా. ఓకే, కట్ చేయి తిందాం. నేను ఫస్ట్ అంటే ఎల్లో కలర్ చూసినట్లేదే నాకు. పీచ్ లాగా ఉంది కదా కొంచెం, బట్ యాపిల్ ఇది. ఓకే. మటన్ మస్తాన్ లాగా అంత పోజిస్తున్నావేంటి? కట్ చేస్తున్నది యాపిల్ అంతే. షార్ప్ చేస్తున్నాం అంతే. టేస్ట్ చేసి చూడు ఎలా ఉంది. స్వీట్ ఉందా? సూపర్ ఉంది యాక్చువల్లీ. అవునా? ఏంటి ఆనియన్? ఓ, చాలా ఫాస్ట్ గా కట్ చేస్తున్నావు ఆనియన్స్. ఈ నైఫ్ చాలా బాగుంది. ఇట్లా చేస్తారు కదా ప్రొఫెషనల్ కటింగ్. నా కజిన్ హోటల్ మేనేజ్మెంట్ చేసేవాడు. వాడు చెప్పేటోడు, ఈ నైఫ్ ఇక్కడ లెవ్వకుండా కట్ చేస్తే అప్పుడే వాళ్ళు పాస్ అంట టెస్ట్ లో ఏదైనా. అది కూడా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. ప్రొఫెషనల్ షెఫ్ చాపింగ్ అది. అవును, చాలా ప్రొఫెషనల్ కట్ చేసినట్టు నువ్వు కూడా. ఏదో చేశారులే. ఫ్రోజన్ పీస్ బఠానీ, పన్నీరు బఠానీ కాంబినేషన్ క్రేజీ ఉంటుంది. డీఫ్రోజ్ చేయాలి కదా ఇవన్నీ. అలే వాటర్లో వాష్ చేస్తే సెట్ అయిపోతుంది. ఓకే, చూడు, వాటర్ వేయంగానే 1 minute క్లీన్ అయిపోయింది. డీఫ్రోస్ట్ ఏం అవసరం ఉండదు. ఏంటి బటరా? పన్నీర్. అవునా? కట్ చేయి, చాలా హార్డ్గా ఉంది ఇది. ఓకే, ఒక నిమిషం. క్యూబ్స్ లాగా చేయి. ఈ పన్నీర్ని మనము ఫస్ట్ ఫ్రై చేసుకొని తర్వాత మనం వెజ్జీస్ అన్నీ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, క్యూబ్స్ లాగా, చిన్న క్యూబ్స్. అంతే చాలు. ఈ పులావ్కి అదే మనం ఎప్పుడు గ్రీన్ మసాలా చేసుకుంటాం కదా, కొరియాండర్, మింట్, చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్. నాన్ వెజ్ దగ్గర పన్నీరు, మటర్ వేసుకుంటున్నాం అంతే. ఇవన్నీ ఉంటే సరిపోతుంది, మనం చేసేసుకోవచ్చు. ఇంకా నేను కూడా ఉండాలి అప్పుడు. నువ్వెందుకు? తినడానికి ఇదంతా అయిపోయానికి ఒకటి తింటారు. జోకా? నవ్వాలా? ఏం వేస్తున్నావు అన్ని? పేస్ట్, గ్రీన్ పేస్ట్. ఏమేమి వేసావు అందులో? అదే కొరియాండరు, మింట్, చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఫ్రెష్ వేసుకోవచ్చు, నేను ఈరోజు రెడీదే వేసేస్తున్నా. ఇవన్నీ కలిపి పేస్ట్ అంతే మిక్సీ చేసుకోవాలి. మనం దొన్నె బిర్యానీకి చేసుకుంటాం కదా గ్రీన్ పేస్ట్, సేమ్ అంతే. ఓకే, ఫస్ట్ అయితే పన్నీర్ ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసుకొని పన్నీర్ పులావ్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా పన్నీరు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. నువ్వు దాంట్లో వాటర్ కూడా వేసినావు, అందుకనే అది. లేదు, పన్నీర్ ఎప్పుడు అంతే, ఇట్లా ఇదైతుంది, చూసుకోవాలి. ఈ మాత్రం గోల్డెన్ బ్రౌన్
ఫ్రై అయితే చాలు, తీసేసుకోవచ్చు ఇంకా. అవునా? అప్పుడు బ్రేక్ అవ్వదు పన్నీర్, అందుకని ఫ్రై చేస్తారు. రెగ్యులర్ పులావ్ మసాలాలన్నీ, చెక్క, అనానస్ పువ్వు, ఇలాచీ, లవంగ, ఆనియన్స్. సాల్ట్, కొంచెం ఆనియన్ ఫ్రై అవ్వడానికి, తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఈ లోపల కొంచెం రైస్ నానబెట్టేసుకుందాం కడిగి. ఇది ఒక 10 minutes సోక్ అయితే చాలు. కొంచెం అది ఫ్రై అవ్వగానే గ్రీన్ మసాలా, మసాలా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. మసాలా ఫ్రై అయిపోగానే టొమాటోస్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ సైడ్ ఎక్కువ అన్నిటికీ బగారా కదా, ఎప్పుడైనా పన్నీర్ బగారా చేస్తారా? మా దగ్గర పన్నీర్ బగారా ఉండదు. బగారా మటన్, బగారా చికెన్. మా సైడ్ ఏమో గ్రీన్ పులావ్ ఇట్లా అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తారు, చికెన్ వేసి, మటన్ వేసి, పన్నీర్తో అలా. మీ సైడ్ ఏమో బగారా రైస్. అవును. ఇప్పుడు ఇది గ్రీన్ పీస్, పన్నీర్ రెండు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు. పన్నీర్ ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఊరికే అలా. దీంట్లో కొంచెం పులావ్ మసాలా, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇది ఉంది అని నేను ఇది వేస్తున్నా. చాలు. ఓకే. ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసుకుందాం. చిన్ని రైస్ ఉంటే చిట్టి ముత్యాల రైస్ అంటారు కదా, అది ఇంకా టేస్ట్ ఎక్కువ. మా దగ్గర ఉండదు చిట్టి ముత్యాల రైస్. ఓకే. మీ సైడ్ ఫేమస్ అనుకో. ఇది నార్మల్ రైస్, సోనా మసూరి రైస్. ఇది రైస్ వేసి ఎక్కువ తిప్పని అవసరం లే, వాటర్ యాడ్ చేసి ప్రెషర్ కుక్ చేసేసుకోవడమే. ఎక్కువ తిప్పొద్దు, పన్నీర్ బ్రేక్ అయిపోతుంది. మనకి చికెన్ ముక్కలు ఎట్లా ఉంటాయో అట్లా పన్నీర్ ఉండాలి. ఓకే. అలా బ్రేక్ అవ్వద్దు అని ఫ్రై కూడా చేసాము. ఇంకా ఇప్పుడు దీనికి సాల్ట్ చూసి వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. 1:2 వాటర్. సాల్ట్ ఎప్పుడు కొంచెం ఎక్కువనే ఉండాలి, రైస్ ఉంది కదా. దీనికి మనము ఎగ్ ఉడకబెట్టుకొని పక్కకి ఏమైనా పెట్టుకొని తినొచ్చా? అసలు ఎగ్, చికెన్, మటన్ లేకునింది అసలు ఏది ఫుడ్ టేస్టీనే అనిపించదు కదా నీకు. చికెన్ ఉంది లే ఫ్రిడ్జ్లో, నేను అడితే కొంచెం అది పెట్టుకో. అప్పుడు చికెన్ పులావ్ అవుతుంది. ఓకే, ఇది ప్రెషర్ కుక్ పెట్టాయి, బరువు ఉంది, వేడిగా ఉంది. ఆన్ చేయి. అంతే, లాక్ కిందకి పెట్టాలి. అందుకే అప్పుడప్పుడు కిచెన్లోకి రావాలి అని చెప్పేది. లాక్. ఓకే. ఇప్పుడు అయిందిలే. పులావ్ అంతా మొత్తం నేను వండేసా కదా, నీ టాలెంట్ చూపించి అట్లీస్ట్ రాయితా చేయొచ్చు కదా. ఓకే. ఇక్కడ అన్ని పెట్టా చూడు, పెరుగు అన్ని నీ స్టైల్లో చెయ్యి. మొత్తానికి ఏదో పనిస్తావు అనమాట నాకు. చెయ్యి. ఓకే, సరే చేసి చూపిస్తా. ఓకే. రౌండ్గా కట్ చేస్తున్నావేంటి? తినడానికి కాదా? రాయితాలో కూడా వేయాలి, ఫైన్ చాప్ చెయ్యి. ఓకే ఓకే. నేను ప్లేటింగ్ చేస్తున్నా. నీ కటింగ్ స్టైల్ చూస్తుంటే ఏ రెస్టారెంట్ అయినా మూసుకోవాల్సిందే. రెస్టారెంట్ బిజినెస్లోకి మాత్రం దిగకు నువ్వు. చెయ్యి జాగ్రత్త. ఆనియన్స్, వావ్ ఎంత బాగా వేస్తున్నావు.
ఏ రెస్టారెంట్ స్టైల్ ఇది? శాండీ రెస్టారెంట్ నెక్స్ట్. ఓకే. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేస్తావా? ఒక స్పూన్ చాలా అనుకుంటా. ఓకే, కొంచెం వేస్తా. ఓకే. చేసిన రైతాకి అసలు స్టిర్రర్ అన్ని ఫుల్. ప్రొఫెషనల్ అమ్మా, ప్రొఫెషనల్. ఏది చేసిన ప్రొఫెషనల్. స్పూన్లో కూడా తిప్పొచ్చు దాన్ని. తెక్కుంది, కొంచెం వాటర్, కొంచెం చాట్ మసాలా వేస్తావా? చాట్ మసాలానా? చాట్ మసాలా ఎవరు వేసుకుంటారు? ఇదేమన్నా చాటా ఏంటి? లేదు, ప్రొఫెషనల్గా ఉంటుంది, రెస్టారెంట్లో తిన్నట్టు. అవునా? చాట్ మసాలా వేస్తారా? లైట్గా వేస్తారు వాళ్ళు. ఓకే, ఇస్తా. చాలా ఎక్కువైంది. ఓకేలే, చాలు చాలు. నేను మొత్తము పులావ్ వండినా నేను ఇంత మెస్సీ చేయలేదు బుజ్జు. నువ్వు జస్ట్ రైతా చేయడానికి చూడు ఎంత మెస్సీ చేసావు. బాయ్స్ కుకింగ్ ఇలాగే ఉంటుంది తెలుసా నీకు? ప్రొఫెషనల్ ఉంటుంది. ప్రొఫెషనల్ కదా? నువ్వు ఎప్పుడైనా చూసినావా రెస్టారెంట్లో చెఫ్లు పని చేస్తారు, పక్క నుంచి వేరే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. ఓహో, ఇప్పుడు నేను క్లీన్ చేయమంటున్నావు. ఎస్. ఇంతసేపు అవ్వలేదా అని అసలు ఇప్పుడు లేవట్లేదు. అయిపోయింది, రా తొందరగా తిను. రెడీ రా. యమ్మీ యమ్మీ పన్నీర్ పులావ్ అయితే రెడీ. పన్నీర్ చూడు ఎంత మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ పన్నీర్ టేస్ట్ చేస్తా. మంచి ఉడికింది, సాఫ్ట్ అయింది కదా. పన్నీర్ ఇట్లా చూపి ఇట్లా బ్రేక్ చేయి, సాఫ్ట్గా ఉంది. సాఫ్ట్గా బాగా కుక్ అయింది. అలా ఉండాలి. సాల్ట్ అంతా సరిపోయిందా? ఓకే, ఎంజాయ్. ఆకలి. చాలా బాగుంది. బాగుందా? సరే ఇంకా కానివ్వండి, ఓకే. కానిస్తాను. సరే, ఎంజాయ్.